పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు విజయోత్సవముతో ముందునకు మనలందరినీ నడుపుచున్నాడు అని రాయబడి ఉన్నది. ఈరోజు కూడా మనలందరినీ దేవుడు ముందుండి నడిపమని భక్తితో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ప్రార్థిస్తాం. సిస్టర్ బిందు CSSA జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, చేయ సేవలో ప్రభు దీవించినట్లుగా సమస్తపై ప్రభు కృప కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సిస్టర్ బిందు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే కీర్తి, కిరణ్లకు మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఏర్వా బాలరెడ్డి విజయ, పెంటారెడ్డి జార్జ్ రెడ్డి, జసింత తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, జసింతమ్మ మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆమిరినేని బాలరాజు, జ్యోతి వాణిల కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, ఏంజల్ మేరీ పౌలీనా జర్మనీ ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, ఏ విధంగా ఆనాడు కానాను దేశమునకు ఇజ్రాయేలులు నడిపించినప్పుడు వారికంటే ముందుగా ప్రభువు వెళ్ళి వారు గూడారంలో వేసుకొనుటకు స్థలమును సిద్ధపరచినట్లుగా, ఏంజల్ జర్మనీ వెళ్ళే లోపు తాను ఉండుటకు గృహమును ఏర్పాటు చేయనట్లుగా, దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండినట్లుగా ఫాదర్ సిర్లు గారికి, వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని, అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని, బయట జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించమని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 2 కొరింథీ 4వ అధ్యాయం 8, 9, 10 వచనం. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాం, కానీ అణచివేయబడలేదు. అందువలననే
మేము ఎన్నడూను నిరుత్సాహపడం. భౌతికముగా క్షీణించినను ఆధ్యాత్మికంగా దినదినము నూతనత్వమును పొందుచున్నామని పౌలు తన జీవిత గాథను శ్రమల మధ్యలో ఏ విధంగా ముందుకు సాగాడో రాశాడు. 2 Corinthians 4:8 and 9 and 10 we read like this: we now and then go through different kind of troubles in our lives, but we are not crushed. We are going through terrible situation in our body, but every day we are renewed in our spirit. ఇదే పౌలు అనుభవం, యేసు ప్రభు సిలువలో ఉండి మనకు నేర్పిస్తున్న అనుభవం కూడా. మన కష్టాల మధ్యలో ఈ పాట పాడి మనం కూడా జయిస్తాం. పాడుదాం. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముందును. జయముంది 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 జయముంది. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడనులలో. ఎవరేమి చెప్పినను నేను సోలిపోను ఇలలో. ఎవరేమి చెప్పినను నేను సోలిపోను ఇలలో. జయముంది 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 జయముంది. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ విషయాన్ని మనము ఒక ఆదివారం తర్వాత వినబోతున్నాం. రాణికముల ఆదివారం ముందుగానే మనకు జయం కలగబోతున్నదని గుర్తించుకుంటూ ఈ గుర్తులలో దీన్ని స్మరించబోతున్న లూకా 19:28. యేసు వారికంటే ముందు యెరూషలేమునకు వెళ్ళెను. జీసస్ వెంట్ అహెడ్ ఆఫ్ దెమ్ టు జెరూసలం. లూక్ 19:28. అప్పుడు జరిగిన ఒక విషయం యోహాను 12:13. That moment in Jerusalem people did this. John 12:13. వారు ఖర్జూరపు మట్టను పట్టుకొని యేసునకు ఎదురు వెళ్ళి, ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక అని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. They were all holding the palm branches in their hands and went on singing, "The one who comes in the name of the Lord, let him be praised."
మనం కూడా మన ముందుగా వెళుతున్న యేసయ్య వైపు చూస్తూ జయం జయమని గీతం పాడుతూ ముందుకు సాగి మ్రాణికొమ్మల ఆదివారం దగ్గరికి వస్తుంది. దాన్ని స్మరించే పాట ఇది, పాడుదాం. నా రాజు ముందున్నాడు, గొప్ప జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, గొప్ప జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతపట్టి నేను హోసానా పాడెదను. మట్టలను చేతుపట్టి నేను హోసానా పాడెదను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. మనకు ముందుగా వెళ్తున్న యేసయ్య వైపు చూస్తూ, సిలువను మోసుకొని వెళ్తున్న యేసయ్య వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సిలువపై తాను మరణించుట వలన ఆ వైరము క్రీస్తు రూపుమాపెను. సిలువ ఆయన రెండు జాతులను ఏకమనొచ్చుటకు మరల దేవుని దరికి చేర్చెను. In order to make two parties to come together to receive God's grace, Jesus went through this death on the cross. So he broke the barriers that is between two people. Ephesians chapter 2 verse 16. ఎఫెసీ 2:16. ఈ రోజులలో కుటుంబాలను భేదభావాలతో విడదీసి విడాకుల దాకా తీసుకువెళ్తున్నాడు సైతానుడు. ఆ సైతానుని దేవుడు విర్రగొట్టనుగాక. ఆమేన్. విడిపోయిన కుటుంబాలు కూడా ఈ గుర్తు ద్వారా కలిసిపోవుదురుగా. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమున్నది. సాతాను రాజ్యం కూలిపోయినటువంటి రోజులే తపస్సు కాలం క్లెయిమ్ చేసుకుంటూ విడుదల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నూతన నెలలో ప్రవేశించి ఉన్నాము. దేవుడు మనలందరినీ భద్రంగా కాపాడునుగాక. ఆమేన్. ఎర్త్క్వేక్, భూకంపాలు ఇవన్నీ బయట దేశంలో జరుగుతున్నాయి. దేవుడు కాపాడుకుంటూ మిమ్మల్ని, మన దేశాన్ని దీవిస్తున్నాడు. అయినా చాలా దేశాలలో అయోమైన పరిస్థితి వస్తుంది. వాళ్ళను మనల్ని దేవుడు దీవించమని భక్తితో సంరక్షణ కోసం ఈ ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. 40 రోజులు మనం చేసే ప్రార్థన ఫలిస్తుందని యేసువా నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ఈ గుర్తులో సిలువ నుండి, మరి ముఖ్యంగా జూబిలీ సిలువ నుండి యేసు రక్తం ప్రవహించి మనలందరినీ పాపాలన్నిటిని కడిగివేయునుగాక. ఆమేన్. అది 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. From this moment let the holy cross, jubilee cross, from which let the blood gush out and wash away all our sins. 1 John chapter 1 verse 7. అదే టైంలో ఆయన గాయపడిన హస్తములను తాకి స్వస్థపరచునుగాక. ఆమేన్. Same way let his wounded hands heal all our sickness. May we be healed. మన పాపాలు కడుగబడాలని, స్వస్థత జరగాలని, అద్భుతాలకు మనం సాక్షులుగా నడబడబోతాం. నమ్మకముతో యేసుక్రీస్తు పాట పాడదాం. జయముంది, జయముంది, జయముంది. పాపాన్ని కడిగి వేసెను
యేసు శాపాన్ని తొలగించెను. పాపాన్ని కడిగి వేసెను, యేసు శాపాన్ని తొలగించెను. యేసుని గాయాలచే స్వస్థత పొందాను. యేసుని గాయాలచే స్వస్థత పొందాను. జయముంది 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 జయముంది. మన శాపాలు పాపాలు తొలగిపోతున్న దాన్ని చూసి, స్వస్థత జరుగుతున్న దాన్ని చూసి ఆనందముతో ఎగుతూ చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపశాపములు తొలగిపోవాలని ఆశిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు శిలువ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా స్వస్థత అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు మరియు ఇంగ్లీష్ వడకానికి వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుక్రవారం నుండి సోమవారం వరకు జరుగుతున్న కొండపల్లి రెండచెంతల ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కానుకలిచ్చి సెంటర్ని ఆదుకుంటున్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా శిలువ ఇక్కడి నుంచి తీసుకెళ్లిన అందరి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. In English, it is Lenten retreat, 9th evening to 12th afternoon, and in Telugu, it will be resurrection retreat, 21st evening to 25th evening. ఇంగ్లీష్ భాషలో ఇది తపస్సు గల చివరి వడకం 9 సాయంత్రం నుంచి 12 సాయంత్రం మధ్యాహ్నం వరకు. తెలుగు భాషలో ఇది పునరుత్థాన మొదటి వడకం 21 సాయంత్రం నుంచి 25 వరకు. దయచేసి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా త్వరపడి బుకింగ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించాలనుగాక. అలాగే కొండపల్లిలో మరి శుక్రవారం, శనివారం, అలాగే ఆదివారం, సోమవారం రెండచెంతలలో జరుగుతున్న ప్రోగ్రాంని దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. పరీక్షలు రాసిన బిడ్డలందరూ రిజల్ట్ కోసం భయపడుతుంటారు. భయం తొలగిపోయి మంచి రిజల్ట్ రావాలని వాళ్ళ కోసం కూడా అర్థించి ప్రార్థిస్తాం. ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాం మరి ముఖ్యంగా భూకంపంలో చనిపోయి ఆ దుర్వాసనతో ఆ ప్రేందమంద నింపబడి శవాలన్నీ లోపల ఉండి బయటికి తీయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ దేశములను దేవుడు కనికరించమని, అలా పంపిస్తున్నటువంటి హెల్ప్ వాళ్ళకు అందాలని ప్రభుని ప్రార్థించి ఆశతో చివరి గుర్తుకు వెళదాం. లూకా 21:27 అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశము ఉన్న మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. మనం చూస్తామంట. బ్రతికి ఉన్న వాళ్ళు చూస్తారు, చనిపోయిన వాళ్ళందరూ సమాధులు తెరవబడతాయంట ఆ టైంలో. Luke 21:27 says, Then they will see the Son of Man coming down from heaven with power, with glory, and all will see him coming in the form of cloud. ఆ దినము చూడటానికి ఇన్ని శ్రమలు, రోజు ప్రార్థన, ఒకరోజు పరలోకం ఆయనతో పాటు మనం వెళ్ళాలి. ఇది నిశ్చయముగా ఈ సిలువ ద్వారా జరగబోతుంది. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு.
వెற்றி 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. మేఘాల మధ్యలో నా యేసు రానై ఉన్నాడు. మేఘాల మధ్యలో నా యేసు రానై ఉన్నాడు. చేతులను పట్టుకొని నా కన్నీరంతా తుడిచివేయును. చేతులను పట్టుకొని నా కన్నీరంతా తుడిచివేయును. జయం 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 జయం. క్రీస్తులో జీవించు మనకు ఎప్పుడు జయం జయం. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. యేసు సిలువ వైపు, జూబిలీ సిలువ వైపు చూస్తున్న మీ అందరి జీవితంలో ఉన్న కష్టాలు, దుఃఖము, బాధలు, బంధకాలు, వ్యాధులు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి దేవుడు మేలులు జరిగించే దినములుగా ఇవి మారునుగాక. ఆమేన్. ఈ సిలువను ముద్దు పెట్టుకోవటానికి వచ్చి తరలి వచ్చినటువంటి భక్తులందరి ప్రార్థన ఫలించునుగాక. ఆమేన్. యేసు సిలువ ద్వారా, జూబిలీ సిలువ ద్వారా మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క దుష్ట శక్తికి అంతిమ దినముగా మారిపోనుగా. ఆమేన్. త్వరలోని మీరు సాక్ష్యం చెప్పే దినములు దయచేయునుగా. ఆమేన్. Every prayer that you make through this Jubilee Cross be honored by God. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి నిరీక్షణ యాత్రికులుగా 30 రోజులు ఈ జూబిలీ సిలువ వైపు చూసిన మిమ్మలను ప్రభు దీవించునుగాక. As you are looking unto this Jubilee Cross for 30 days, may the Lord honor you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. క్రీస్తులో జీవించు మనకు జయముంది, జయముంది, జయమే జయం. ఈ వాగ్దానం మీరు నెరవేరునుగాక. God bless you.